84th క్వశ్చన్ చూడండి. 84th క్వశ్చన్, వై డోంట్ వై డోంట్ వి ఫీల్ స్లో జియోలాజికల్ చేంజెస్ సచ్ యాజ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్. సో కాంటినెంటల్ డ్రిఫ్ట్ అంటే ఏంది? ఖండాల యొక్క చలనము వంటి భూగర్భ మార్పులను మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాము? వై వి డు నాట్ ఫీల్. సో ఈ భూగర్భంలో జరిగే ఈ కాంటినెంట్స్ యొక్క డ్రిఫ్ట్స్ కదలికలు ఏవైతే ఉన్నాయో మనకెందుకు జరగడం, మనకు ఎందుకు తెలవడం లేదు, ఎందుకు మనం ఫీల్ కాలేకపోతున్నాము? బికాస్ దే హ్యాపెన్ వెరీ స్లోలీ ఓవర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. ఎందుకంటే ఈ మార్పులు చాలా నెమ్మదిగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం కొన్ని కొన్ని సెంటీమీటర్, చిన్న చిన్న సెంటీమీటర్ల చొప్పున ఇది కోట్ల సంవత్సరాల కాలంలో జరుగుతుంది. కాబట్టి అన్ని సంవత్సరాల కాలంలో జరుగుతూ ఉంటే మనము వి కాంట్ ఫీల్. నెక్స్ట్ 85 క్వశ్చన్ నెంబర్ 85 చూడండి. నేమ్ టు ఏజెంట్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ చేంజ్ టు ద లిథోస్ఫియర్. మనకేమంటున్నాడు? భూమి పైన బాహ్యంగా మార్పులు తీసుకొచ్చే రెండు ఏజెంట్స్, టూ ఏజెంట్స్ పేర్లు చెప్పమంటున్నాడు. ఏంటి అది? విండ్ అండ్ వాటర్. ఆల్సో గ్లేషియర్స్ కూడా మనం తీసుకోవచ్చును. గాలి మరియు ప్రవహించే నీరు, హిమానీ నదులు, గ్లేషియర్స్ అనేటిది మనకు ఎక్స్టర్నల్ చేంజెస్ టు ద లిథోస్ఫియర్ తీసుకోవచ్చు. 86th క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెదరింగ్ అండ్ ఎరోజన్? వెదరింగ్ అండ్ ఎరోజన్కి మధ్య ఉండే డిఫరెన్స్ ఏంటిది అని అడుగుతున్నాడు. సో వెదరింగ్ అంటే ఏంటంటే రాళ్ళు ఉన్న చోట ముక్కలైపోవడాన్ని వెదరింగ్ అనడం జరుగుతుంది. ఎరోజన్ అంటే ఏంటిది? అలా ముక్కలైన ఈ రాతి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవి గాలి లేదా నీరు చేత వేరే చోటికి కొట్టుకుపోయేలా చేయడము, ట్రాన్స్పోర్ట్ అవే చేయడము మనకు దాన్ని ఏమంటారు? ఎరోజన్ అనడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, వెదరింగ్ బ్రేక్స్ డౌన్ రాక్స్ ఇన్ ఏ ప్లేస్. ఉన్న దగ్గరనే ముక్కలుగా చేస్తుంది. ఎరోజన్ మాత్రము ట్రాన్స్పోర్ట్స్ ద బ్రోకెన్ రాక్స్ మెటీరియల్స్ అవే. ఈ పగిలిపోయిన రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ రాళ్ళని ఏమవుతుంది? ఎరోజన్ అంటే దూరంగా తీసుకుపోవడాన్ని ఎరోజన్ అని అనడం జరుగుతుంది.